విడతల రచన మాకు మహిళలని నన్ను కావాలని మహిళలు కాబట్టి నన్ను ఇలాగా ఇబ్బంది పెట్టి ఇబ్బంది గురి చేస్తున్నారు, అక్షదాన్ని చూస్తున్నారు అని మాట్లాడతారు. ఒక విషయం అర్థం కావట్లేదండి. మరి విడుదల రజనీ గారు కూడా ఒక ఎమ్మెల్యేగా చేశారు, లాస్ట్ టైం మినిస్టర్ గా చేశారు. మీరు అసలు ఎలాంటి అక్రమాలు అన్యాయాలు చేయకపోతే వాళ్ళు మీరు ఎందుకు భయపడుతున్నారు? చట్టం ఏమి నిర్దోషులను తీసుకెళ్లి కోర్టులో జైల్లో పెట్టరు కదా, దోషులను మాత్రమే జైల్లో పెడతారు. లేదా మీ జగన్ గారు ఏదో అందంగా ఉన్నాడు అది ఇది అని పిచ్చి మాటలు మాట్లాడారు కదా, అట్లాగా అలాంటివి కూడా ఏమి చల్లవండి. ఇక్కడ ఏంటంటే మీ వైపు తప్పు ఉంటే, మీరు నిజంగా తప్పు చేస్తుంటే మాత్రం మీరు తప్పకుండా దానికి శిక్ష అనుభవించాల్సిందే. ఇవాళ ఇలా మాట్లాడుతున్నారు అక్రమ కేసులు ఆడవాళ్ల మీద అని చెప్పి. గత మీ 5 సంవత్సరాలు గత మీ ప్రభుత్వంలో ఎంత మంది ఆడవాళ్ల మీద మీరు అక్రమంగా కేసులు బనాయించారండి? అమరావతి మహిళల్ని ఎలా మీరు చేశారు చెప్పండి? వాళ్ళ భూమి ఇచ్చి రాజధాని కోసం వాళ్ళ భూమిని కాపాడుకోవడం కోసం రాజధానిగా ఇచ్చి పోరాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు. వాటిని అక్రమ కేసులు అంటారండి. మీ మీద పెట్టిందని అక్రమ కేసులు అంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి మీదకి మీ మరిదితో, మీ సొంత పార్టీ ఎంపీ ఆయన మీద మీ సొంత మరిదితో మీరు దాడి చేపించారు. ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా? అక్రమం అది అక్రమం అని ఆ రోజు గుర్తుకు రాలేదా? అంటే మేడం కావాలని వైసీపీ అణచేయాలని అక్రమ అరెస్టులు చేస్తున్నారు అని రెడ్ బుక్ పరిపాలన సాగుతుందని అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. దాని మీద అసలు రెడ్ బుక్ పరిపాలన జరగటం ఏంటండి? అసలు రెడ్ బుక్ గురించి ఎందుకు మీకు నిద్ర పట్టట్లేదా? రెడ్ బుక్ అనే దాని గురించి ఆలోచిస్తూ మీరు నిద్రపోవట్లేదు అనుకుంటండి. మీ నాయకులందరూ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు మాత్రమే రెడ్ బుక్ లో ఉంటారు. అదే కదా లోకేష్ గారు కూడా చెప్పింది. మీరెవరు తప్పులు చేయకపోతే మీ పేరు రెడ్ బుక్ లో ఉండదు కదా. మరి మీరు దాని గురించి ఎందుకు ఇంత ఆవేశంగా మిమ్మల్ని మీరు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు? ఎవరి కాళ్ళు ఏంటంటే ఒక ఎపిసోడ్ అయిపోగానే ఇంకో ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నట్టు మీకు ఫస్ట్ అండి ఈ వైసీపీ నాయకులందరికీ ఒక సింపతి కావాలి. వైసీపీ పార్టీ అంటేనే ఒక సింపతి మీద బతికే పార్టీ అన్నమాట. తప్పులు చేసి ప్రజలలో రాంగ్ గా సింపతి గెయిన్ చేసుకుంటూ ఆ నాయకుడు అంటే వాళ్ళ వైఎస్ఆర్సీపీ నడిపించే నాయకుడు అదే పద్ధతి పాటిస్తాడు. అండ్ యథా రాజా తదా ప్రజా కదా. సో వీళ్ళు కూడా ఎంతమంది ఆయన బాపట్లో అలాగే నడుస్తారన్నమాట. విడుదల రజనీ గారికి ఒకటే చెప్తున్నాం, అమ్మా మీ మీద ఎలాంటి అక్రమ కేసులు ఎలాంటి అన్యాయంగా మిమ్మల్ని జైల్లో పెట్టాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి అసలు లేదు. మేము ఖచ్చితంగా చెప్తున్నాము, మీరు చేసిన అన్యాయాలు మీరు చేసిన అక్రమాలే మిమ్మల్ని ఇవాళ దోషిగా మిమ్మల్ని నిలబెడుతున్నాయి ప్రజల మధ్యలో. ప్రజలు ఇచ్చిన తీర్పును మీరు గౌరవించాలి. ఎందుకు మీరు ఒక ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్ గా మీరు చేసినప్పుడు మీరు ఎందుకు గెలవలేకపోయారు? మీరు నిజంగా ప్రజలకి సేవ చేస్తుంటే, ప్రజలకి న్యాయం చేస్తుంటే ఇవాళ మిమ్మల్ని అదే ప్రజలు గెలిపించేవారు. ఇంకొక విషయం, ఇవాళ మిమ్మల్ని అదే ప్రజలు దోషిగా నిలబెట్టుకోతున్నారు. మీ గవర్నమెంట్ లో ఉన్న ఆఫీసర్లే మీకు వ్యతిరేకంగా చెప్తున్నారు మీరు తప్పులు చేశారు. మీరు తప్పు చేయటం కాకుండా ఆఫీసర్స్ తో తప్పు చేపించారని వాళ్ళే చెప్తున్నప్పుడు ఇంకెంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అసలు నాకు ఒక విషయం అర్థం కాదండి. అధికార ప్రతినిధి అనే పదానికి అసలు ఎందుకు పెట్టారు? అసలు శ్యామల భర్త మీద ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి? శ్యామల భర్త మీద వచ్చిన ఎలిగేషన్స్ ఫస్ట్ అమ్మా మీ భర్త చేసిన పనుల గురించి, మీ భర్త చేత అన్యాయం చేయబడిన మహిళల గురించి ఫస్ట్ నువ్వు పోరాటం చెయ్యి. తర్వాత మిగతా రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి నువ్వు మాట్లాడు. అండ్ ఇంకొకటి, అధికార ప్రతినిధిగా ఉండి నువ్వు ఏంటో మాట్లాడేస్తారు వచ్చేసి మీడియా ముందుకి. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది చెప్పు? నువ్వు ఒక బెట్టింగ్ యాప్ ని ఎంకరేజ్ చేస్తా, నువ్వు ఇవాళ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వచ్చావు. నీకు అసలు ఏ అర్హత ఉందని కూటమి నాయకుల మీద, పవన్ కళ్యాణ్ గారి మీద గాని, బాబు గారి మీద గాని అసలు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? అసలు నీకు ఏ రైట్ ఉందని మాట్లాడుతున్నావు? ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్, దెన్ యూ కెన్ పాయింట్ అవుట్ అదర్స్. నేను ఎటువంటి తప్పు చేయలేదు, మళ్ళీ నాకు అలాంటి వెంకయ్యకి రమ్మన్నారు అంతే వచ్చాను కానీ నేను ఎటువంటి తప్పు చేయలేదు అని మాట్లాడుతున్నాను. ఆవిడ బెట్టింగ్ యాప్ని ఏమి ఎంకరేజ్ చేయలేదా అండి? ఎందుకు ఆవిడ నేను చేయలేదు అంటే ఎలాగండి? నువ్వు బెట్టింగ్ యాప్ల గురించి ఎంకరేజ్ చేసిన వీడియోస్ నీ గురించి చెప్తున్నాయి. ఆ వీడియోస్ ని బట్టే కదా నిన్ను ఇవాళ ఎంక్వైరీకి పిలిపించారు. వితౌట్ ఎనీ దాన్ని ఏమంటారు ప్రూఫ్స్ లేకుండా నిన్నేమి పిలిపించలేదు కదా. ప్రూఫ్స్ లేకుండా పిలిస్తే నువ్వు వెళ్తావా అమ్మా? నిన్న నువ్వు మీడియా ముందుకు వచ్చి నేను చేస్తే తప్పని చెప్పింది కదా, మళ్ళీ ఇంకా దాన్ని ఇంకా వెనకేసుకొచ్చుకోవడం ఏంటి? తనకు తాను బ్రహ్మాండంగా ఉంది. ఇంత ముందుకు ఇప్పటికి నక్కకి నాగలో అనుకున్నంత తేడా ఉంది. ఏంటంటే గతంలో ఏముందండి, గతంలో ఏమీ లేదు, పూర్తిగా నాశనం అయిపోయింది రాష్ట్రం.
ఏముంది రాష్ట్రంలో? నేను గుద్దుతున్నాను, నేను నొక్కుతున్నాను అంటగా కానీ నొక్కేవి చేసి ఎవరికి నొక్కుతున్నాడు? ఏ ఎమ్మెల్యే చూడు, ఏ మినిస్టర్ చూడు, వైసీపీ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరు అవినీతి చేసిన వాళ్ళే ఉంటారు. కూటమిలో ఎవరన్నా అవినీతి చేశారని చూపించండి. ఇప్పుడు ప్రజెంట్ గా అసలు కూటమిలో అన్న తర్వాత ఎవరు కూడా అవినీతికి పాల్గొనడానికి ముందుకు రావాలి. అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నది గవర్నమెంట్ వచ్చి 9 నెలలు 10 నెలలు దాడుతుంది, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు, ఇది గవర్నమెంట్ వచ్చి అది అన్నమాట. ఇప్పుడు 2,70,000 కోట్లు అప్పుతో చంద్రబాబు గారు దిగాడు. అన్నయ్య వచ్చిన తర్వాత జగన్ అన్నయ్య ఎంత 8 లక్షల కోట్లు పెంచాడు. 5 ఏళ్ళకి 8 లక్షల కోట్లు పెంచి ఈయన 5 ఏళ్ళకి ఎంత పెంచాడు? కట్టుబట్టలతో వచ్చాం మనం తెలంగాణ నుంచి, కట్టుబట్టలతో వచ్చాం. కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళు కూడాను బట్టలు సమకూర్చుకున్నాం, అన్ని సమకూర్చుకున్నాం. అది పరిపాలన చేసే విధానం. నీకు అన్ని చేతిలో పెట్టి ఒలిచి పెడితే కూడా నీ వల్ల కాలేదు. పరదాల దాటి నుంచి పోవడం, పరదాల దాటి నుంచి రావడం. పరదాల దాటి నుంచి వెళ్ళాడు ఎందుకని పనికొస్తాడా? నేను జనంలోకి వస్తా ఏంటి వచ్చేది? ఇంకోటి ఒకడు అంటాడంట, నేను లేక తెమ్మని కాదు. ఇది కూడా అదే సామెతి. నేను మాట్లాడకపోతే జనంలో ఈ మాత్రం కూడా నా మొహం చూడరు. ఈ మాటలన్నా అనకపోతే జనం నా మొహం చూడరు. అందుకోసం అని చెప్పి ఊరికే గన్నవరం ఎమ్మెల్యే ఉన్నాడు, మంచి పనుడు అని చెప్పి అన్నాడు. ఎన్ని వస్తాయి బయటికి? సోసాను ఉన్నాడు, ఆయన సోషల్ మీడియా వదిలిపెట్టాడు ఆంబోతులాగా. ఆడిని తీసుకెళ్తే ఆడి అట్టగా తిరిగాడు. ఇట్లాంటి అన్ని ఆంబోతులన్నీ కూడా ఒకటి ఉంటాయి. రంకులేసిన వాళ్ళందరూ పడతారు. సీరియల్ రావాలి. సీరియల్ వచ్చిన తర్వాత అప్పుడు పడద్దు ఒకళ్ళకి ఏంటనేది. సీరియల్ ప్రకారంగా సీరియల్ వస్తుంది. ఒక విరిసి పడిపోయి మనం పడినా సుఖం లేదు. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు కాదు. వాళ్ళని పక్కాగా చూసి పట్టుకొని అప్పుడు లోనేస్తే అప్పుడు బయటికి రావడానికి అవకాశం ఉండదు. ఏమి లేకుండా చంద్రబాబు గారు తీసుకెళ్లి 53 రోజులు పెట్టాడు రాజమండ్రిలో. ఆయన ఏం చేశాడు? 2 లక్షలు 2 కోట్లు అన్నాడు, 200 కోట్లు అన్నాడు, 100 కోట్లు అన్నాడు, 10 కోట్లు అన్నాడు, ఆఖరికి 4 కోట్లు అన్నాడు. ఏమీ లేదు అక్కడ. ఊరికే షో చేశారు. వచ్చాడు ఆయన కలిగిన ముఖ్యంలో బయటకు వచ్చాడు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు బయటికి? ఇవి రావడానికి లేదు అవకాశం. పరిపాలన బాగానే ఉందండి, పర్వాలేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు గవర్నమెంట్ వచ్చిన 10 నెలలకి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది, అది మాట్లాడుతున్నారు. అప్పుల పాలు ఆల్రెడీ చేసేసి వెళ్ళిపోయాడు సార్. అదంతా సరిదిద్దుకుంటా ముందుకెళ్తున్నారు కూటమి. అంటే కాదండి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటం మీకు ఎలా అనిపిస్తుంది? పెట్టుబడులు సూపర్ గా వస్తున్నాయి కదండి. పెట్టుబడులు పెడుతున్నారు. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అమరావతి స్టార్ట్ అవుతుంది, స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అవుతుంది, అన్ని పోలవరం అన్ని చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. అంటే అమరావతి పేరు చెప్తున్న అప్పులు చేస్తున్నారు, అది నేను ఒక కిట్టు కూడా కట్టలేదు, అది అని మాట్లాడుతుంటారు మీరు. అప్పులు అంటే అప్పులుగా కామన్ గా అప్పులు తేవాలి చేయాలి. అప్పుడు ఇప్పుడు ఎక్కడ వస్తుంది? అన్ని అవ్వు కదండి. అంటే గవర్నమెంట్ వచ్చి 10 నెలలు ఎలా ఉంది మీకు? అసలు బాగానే ఉంది, పర్వాలేదు. గతానికి పరిపాలనకి ఇప్పటికి గత పరిపాలనకి లెక్కేస్తే అసలు చాలా బెటర్ అయిన పరిపాలన జగన్ పరిపాలన. గతంలో అసలు మరి ఏమైపోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. లాండ్ ఆర్డర్ ఎలా ఉంది సార్? లాండ్ ఆర్డర్ కూడా బాగానే ఉంది. గతంలో అసలు ఎలా ఉంది? గతంలో అసలు ఒక డాక్టర్ని చంపేశారు, ఒక కుర్రోని చంపేశారు. అసలు అన్ని సీఎం అన్న వాళ్ళు పట్టించుకోలేదు. చాలా ఘోరం అండి. ఇంకన్నీ చెప్పుకుంటా పోతే ఇంకొక గంట పడుతుంది ఇదంతా. ఘోరంగా పరిపాలన బాగుంది. ఇంకా ఈ 4 నెలలు పోతే కానీ ఇంకా బాగుంటది పరిపాలన. గతంలో పరిపాలనకి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇది వరకు రోజుల్లో నేను డ్రైనేజీ మేస్త్రిని, పనులు లేక 5 సంవత్సరాలు పనులు లేక ఇంటికి అప్పుడు అనుకుంటున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే పనులు ఉంటాయని చెప్పి మేము ఆయనకి గెలిపించుకున్నాం. అంటే ఇప్పుడు ఉచితంగా ఇసుక ఇవ్వడంతో మీకు ఎలా అనిపిస్తుంది? మంచిది. మీరు అందరికీ ఇస్తున్నారు, బతుకుతో కూడా బళ్ళు కూడా ఇస్తున్నారు. ఆ రోజులు ఎవరో అది. అంటే ఇప్పుడు వైసీపీలు అన్నారు గవర్నమెంట్ వచ్చింది రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుంది, అది ఇది అని అంటున్నారు వైసీపీలు. అవన్నీ అందరూ అనుకున్నాయి. అది ఇప్పుడు ఎలా ఉంది? అయితే ఇప్పుడు బాగుంది. ఇంకా 4 నెలలు ఇంకా బాగుంటది. ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టారు, ఎలా ఉంది? అన్న క్యాంటీన్ బాగుంది. అందరూ వెళ్తున్నారు, అందరూ వెళ్తున్నారు. 5 రూపాయలు పెట్టడం చాలా మంచి పద్ధతి. 5 రూపాయలు పెట్టడం చాలా మంచి పద్ధతి. అవును. అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బాగుంది. మరి నాకేంటే అప్పుడు జగన్ తీర్చాడు, చంద్రబాబు పెట్టి వీటిలో మళ్ళీ పెట్టాడు 5 రూపాయలు పోయినా
ఎంతో మంది తింటారు పేదోడు గట్రా ఉన్నోడు కూడా తింటాడు వెళ్ళే 5 రూపాయలు మరి అది 5 రూపాయలకి ఏమవుతుంది తీసుకోక రాదు ఇది అయితే 10 రూపాయలు ఇప్పుడు 5 రూపాయలు భోజనం అంటే బాగుంది కదా మరి పెన్షన్ ఏమి కూడా తేడా లేకుంటే 7 నెలలు దాని ఫస్ట్ తారీఖు తప్పులు అంచిపోతుంది తెల్లారింటికే తెల్లారి 7-6 అయ్యేసరికి పెన్షన్ అంచిపోతుంది గతంలో ఏమి అవ్వట్లేదని వైసీపీ అన్నారు అన్ని కెట్టపోతే నీళ్ళు నా మీద నువ్వు అంత బాగుంది గ్యాస్ బండ్ పీ సంవత్సరం 3 బండ్లు పీ అనక కాకపోతే ఏమంటే 10 పడ్డాయి నాకు గ్యాస్ బండ్ పీ పడ్డది కానీ 15 రూపాయలు పడ్డది ఆ పీ నాకు డబ్బులు పడలేదు